హాయ్ మామ. తమ్నేల్ చూసారు కదా. ఈరోజు టాపిక్ అదే మామ, కలెక్షన్స్. అదే సినిమా కలెక్షన్స్. ఒకప్పుడు సినిమా థియేటర్స్లో ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత పెద్ద హిట్ కింద సినిమాని లెక్క కట్టేవారు మామ. అందుకే ఒక 15 years బ్యాక్ వరకు మన సినిమాలు 50 days, 100 days, 150 days అలా చెప్పుకుంటూ పోతే 365 days ఒకటి రెండు చోట్ల 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉండేవి మామ. ఆ ఆడే డేస్ని బట్టి ఏది ఎంత పెద్ద హిట్, ఏది ఇండస్ట్రీ హిట్, ఏది బ్లాక్ బాస్టర్, అలాగే ఏది సూపర్ హిట్, అలాగే ఏది ఫ్లాప్ అని డిసైడ్ చేసేవారు మామ. సినిమా డిజిటల్గా మారాక, నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరగటం జరిగాక నెమ్మదిగా కలెక్షన్స్ వైపు రిజల్ట్ టర్న్ తీసుకోవడం జరిగింది మామ. ఇంకా చెప్పాలి అంటే పాన్ ఇండియా కల్చర్ స్టార్ట్ అయ్యాక కలెక్షన్స్ సినిమాని డిసైడ్ చేస్తే, ఓటీటీ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక ఓపెనింగ్స్ సినిమా రిజల్ట్ని డిసైడ్ చేస్తున్నాయని చెప్పొచ్చు మామ. అలా సినిమా హిట్ ఫ్లాప్ అనేది రోజులు గడిచే కొద్దీ దాని దారిని మార్చుకుంటా ఉంటుంది. అలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 100 కోట్లు 1000 కోట్లు కలెక్షన్స్ వస్తున్న సినిమాలకి బ్లాక్ బాస్టర్స్ అంటూ, ఇండస్ట్రీ హిట్స్ అంటూ ఉంటున్నారు. ఎక్కడ కూడా థియేటర్కల్గా గ్రాస్ ఎంత కలెక్ట్ చేసినా, షేర్ ఎక్కువ కలెక్ట్ చేస్తేనే దాన్ని బట్టి పెద్ద హిట్గా లెక్క కడుతున్నారు మామ. ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అంటే బాహుబలి మూవీ 1800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆ మూవీ వరల్డ్ వైడ్ షేర్ 560 కోట్లు మాత్రమే ఉంటుంది మామ. అలానే పుష్ప 2 1700 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే దాని షేర్ ఇంచుమించు 700 కోట్ల పైనే ఉంది మామ. సేమ్ టైం హిందీలో పఠాన్ విషయానికి వస్తే 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ 560 crores నెట్ అయితే కలెక్ట్ చేసిందని చెప్తాను మామ. అదేంటి బ్రదరు, తెలుగులో షేర్ అంటున్నావు, హిందీకి వచ్చేసరికి నెట్ అంటున్నావు, అసలు గ్రాసు, నెట్, షేర్ అంటే ఏంటి అనే విషయాల గురించి చెప్పు అని అంటారా? ఆ టాపిక్లోకి వెళ్ళటానికే ఇదంతా చెప్పామామ. ఇక మ్యాటర్లోకి వెళ్ళి టాపిక్ మొదలు పెడితే, ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి దాని టోటల్ రన్ కంప్లీట్ చేసుకునే లోపు ఎన్ని టికెట్స్ కట్ అయ్యాయో ఆ టికెట్స్ మీద వచ్చిన మొత్తాన్ని గ్రాస్ కలెక్షన్ అని అంటారు మామ. సరే, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి నెట్, షేర్ అంటే ఏంటి అని అంటారా? నెక్స్ట్ నెట్కి వెళ్దాం మామ. అందరూ నెట్ అంటే గ్రాస్ మైనస్ ట్యాక్స్ అని అనుకుంటారు. అది కరెక్టే, కానీ ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది మామ. అదే ఎన్సీ, మెయింటెనెన్స్ ఛార్జ్. మీరు గమనిస్తే టికెట్ రేట్ కింద మనకి మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఒక 5 రూపీస్ వరకు ఉంటుంది. అది కొన్ని చోట్ల థియేటర్ని బట్టి కూడా ఉంటుంది. ఐ మీన్ ఏబిసి సెంటర్స్ని బట్టి మెయింటెనెన్స్ ఛార్జ్ కొన్ని చోట్ల తేడాగా ఉండొచ్చు మామ. అలా గ్రాస్లో నుంచి ప్రతి టికెట్ మీద 5 రూపాయల మెయింటెనెన్స్ ఛార్జ్తో పాటు ప్రజెంట్ ఉన్న 18% ట్యాక్స్ని కట్ చేస్తే వచ్చిన దాన్నే నెట్ అని చెప్పొచ్చు మామ. ఎగ్జాంపుల్కి ఒక టికెట్ కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే అందులో ఎన్సీ 5 రూపీస్ తీసేస్తే 95 మిగులుతుంది. ఇప్పుడు అందులో నుంచి 18% అంటే 17 రూపీస్ మైనస్ చేస్తే వచ్చే 78 రూపీస్ని నెట్ అని చెప్పొచ్చు మామ. ఇప్పుడు ఓకే, నెట్ తెలిసిపోయింది. నెక్స్ట్ షేర్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే అక్కడికే వస్తున్నాను మామ. ఇప్పుడు మిగిలిన 78 రూపీస్ అంటే ఓవరాల్ టికెట్ గ్రాస్ మీద ఈ నెట్ని తీసేయగా మిగిలిన దాంట్లో నుంచి థియేటర్ రెంట్ మైనస్ చేస్తే వచ్చిన దాన్నే షేర్ అని అనుకోవచ్చు మామ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ షేర్ అనే విషయాన్ని ఒక టికెట్ రేట్తో చెప్పలేం కాబట్టి ఇంకా బ్రీఫ్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక సినిమా ఒక థియేటర్లో ఒక రోజు మొత్తంలో కలిపి 4 షోస్కి 1,00,000 కలెక్ట్ చేసింది అనుకుందాం. ఆ 1,00,000లో ఇందాక పర్సెంటేజ్ ప్రకారం నెట్ తీసేగా 78,000 మిగిలింది అనుకుంటే, అందులో థియేటర్ రెంట్ అంటే ఆ రోజు ఆ థియేటర్లో ఆ మూవీని వేసినందుకు కాను పే చేయాల్సిన రెంట్ మైనస్ చేస్తే వచ్చేదే షేర్ అంటారు మామ. ఎగ్జాంపుల్కి అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా థియేటర్కి ఒక్కో రెంట్ ఉంటుంది మామ. ఫర్ ఎగ్జాంపుల్ నాది వైజాగ్ కాబట్టి ఇక్కడ జగదాంబ థియేటర్కి పర్ డే రెంట్ 60,000 అనుకుందాం. నాకు కూడా తెలీదు దాని రెంట్ ఎంతో, అందాజుగా చెప్తున్నాను. అదే దాని పక్కనే ఉన్న వెంకటేశ్వర థియేటర్ రెంట్ 30,000 ఉండొచ్చు అనుకుందాం. అలా ఇప్పుడు మిగిలిన 78,000లో నుంచి పర్ సపోజ్ 30K అనుకుంటే అది తీసేగా మిగిలిన 38,000ని షేర్ అని చెప్పొచ్చు మామ. సరే, ఇప్పుడు షేర్కి నెట్కి గ్రాస్కి తేడా తెలిసిపోయింది. ఇంకా మిగిలిన షేర్ అమౌంటే లాభం అనుకోవటానికి లేదు మామ. అదేంటి, ఇక అదేగా ప్రాఫిట్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ అసలు మజా వచ్చే మ్యాటర్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మామ. ఇప్పుడు కొంత బజ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకుందాం. ఆ సినిమాని మీ ఏరియాలో ఏదో ఒక మంచి థియేటర్లో వేశారని కూడా అనుకుందాం. ఆ వేసే ప్రాసెస్లో ఆ థియేటర్ ఎగ్జిబిటర్ ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్కి మూవీ మీద ఉన్న బజ్ని బట్టి దృష్టిలో పెట్టుకొని కొంత అడ్వాన్స్ని ఇచ్చి థియేటర్లో వేసుకుంటాడు మామ. పర్ సపోజ్ ఒక సినిమాకి థియేటర్ అడ్వాన్స్గా ఒక 7 లక్షలు ఇచ్చి సినిమా తీసుకొని థియేటర్లో వేసుకున్నారు అనుకుందాం. ఆ సినిమా మొదటి రోజు నుంచి ఆ థియేటర్లో పడే చివరి షో అయ్యే లోపు ఆ అడ్వాన్స్ని వెనక్కి తీసుకురావాలి.
అలా తీసుకువచ్చాక తర్వాత వచ్చే ప్రతి రూపాయి డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ పర్సెంటేజ్ బేస్ మీద తీసుకుంటారు మామ, షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాదు 7 లక్షలు కాకుండా 5 లక్షలే కలెక్ట్ చేసింది అనుకుందాం, అప్పుడు మిగతా 2 లక్షలని డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్కి రీపే చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం అప్పటి వరకు ఇంత షేర్ చేసింది అంత షేర్ చేసింది అని చెప్పుకోవడానికి పేపర్ మీద ఉంటుందే తప్ప ఆ షేర్ అనే వర్డ్ ప్రాఫిట్లో ఎక్కడ మనకి కనిపించదు మామ. ఇది అసలు విషయం. ఇక్కడ ఎంజీ అని హైర్ అని మనం వింటూ ఉంటాం. కొంతమంది ఎంజీకి లాస్ లేకుండా తీసుకుంటారు అనేది ఆ పదంలోనే మనకు తెలుస్తుంది. ఇక హైర్ అంటే మీరు చాలాసార్లు చాలామంది వీడియోస్లో ఈ పదం వింటూ ఉంటారు. ఈ సినిమాకి ఎంత హైర్ వచ్చింది, ఆ సినిమాకి అంత హైర్ పడింది అని మీరు ఆ పదం గురించి వింటానే ఉంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మినిమం బజ్తో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి ఎంతో కొంత హైర్ అనేది పడుతూ ఉంటుంది మామ. అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో సి సెంటర్స్ ఉంటాయి. ఆ సి సెంటర్స్ అన్నిటినీ కలిపి ఒక థర్డ్ పర్సన్ డిస్ట్రిబ్యూటర్కి హైర్కి తీసేసుకుంటారు మామ. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ హైర్కి తీసుకున్న వ్యక్తికే అది చెందుతుంది. అందులో నుంచి డిస్ట్రిబ్యూటర్కి షేర్ రాదు మామ. ఇలా గ్రాస్ కలెక్ట్ చేసేసి అందులో నుంచి షేర్ డివైడ్ చేసేసినంత మాత్రాన ఆ షేర్గా వచ్చిన అమౌంట్ మొత్తం ప్రాఫిట్ అనుకుంటే పప్పులో కాల్ వేసినట్టే మామ. ముందు ఆ అడ్వాన్సులు రికవరీ చేయాలి, తర్వాత వచ్చిన అమౌంట్లో మళ్ళీ పర్సంటేజ్ మాట్లాడుకోవాలి. ఆ పర్సంటేజ్లో వచ్చిన షేరే ప్రాఫిట్గా పరిగణించాలి మామ. అది డిస్ట్రిబ్యూటర్కి కావచ్చు, ఎగ్జిబ్యూటర్కి కావచ్చు, ప్రొడ్యూసర్కి కావచ్చు. అందుకే చాలామంది చిన్న సినిమాలు హిట్ అయితే వచ్చే ప్రాఫిట్స్ని లెక్క పెట్టుకోవడం కూడా చాలా కష్టం అంటారు. అంటే పెద్ద సినిమాకి ఎన్ని కోట్లు పెట్టుకున్నా ఆ మొత్తాన్ని రికవరీ చేసేసి తిరిగి మన చేతికి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అని అంటే చివరికి మిగిలేది ఇదే మామ. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇప్పుడు ప్రొడ్యూసరు అమ్మేసుకొని సేఫ్ అయిపోతున్నాడు, ఇతనికి రిస్క్ ఎక్కడ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. అక్కడే పెద్ద మిస్టేక్ వస్తుంది మామ. అడ్వాన్సులు రికవర్ చేయకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎలా అయితే రీపే చెయ్యాలో అలానే డిస్ట్రిబ్యూటర్కి దారుణమైన లాసెస్ కనుక వస్తే ప్రొడ్యూసర్ దాన్ని కాంపన్సేట్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది మామ. అదే రెగ్యులర్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ అయితే నెక్స్ట్ సినిమాలో ఆ లాసెస్ని కాంపెన్సేట్ చేస్తూ రికవర్ చేసే పని పెట్టుకుంటారు. ఇలా పోస్టర్ మీద ఎన్ని కోట్లు మనకు కనిపిస్తున్నా లాభాలు చూసేవాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు మామ. ఒకవేళ చూసినా వాళ్ళు ఆడుకునే పాట ఇదే. ఇన్ని చెప్పి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మీరు అనుకోవచ్చు, మరి ఇంత తక్కువ షేర్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు టోటల్ కలెక్షన్స్లో మోర్ దెన్ 45% షేర్ ఎలా కనిపిస్తుంది అని. దానికి రీజన్ ఇంకొకటి కూడా ఉంది మామ. ప్రతి థియేటర్ కూడా అడ్వాన్స్లో ఇచ్చి సినిమాలు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మల్టీప్లెక్స్ కూడా ఒక సినిమాని అడ్వాన్స్ బేసిస్ మీద తీసుకోదు. అది ఎంత పెద్ద సినిమా అయినా షేర్ బేసిస్ మీద ఉంటుంది. అది ఎంత వచ్చినా వాళ్ళు డిస్ట్రిబ్యూటరు ఆ ఎగ్జిబ్యూటర్స్ కలిపి మాట్లాడుకునే షేర్ బేసిస్లో ఉండొచ్చు. అది 50-50 కావచ్చు, 60-40 కావచ్చు, 70-30 కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు వచ్చే షేర్ వాల్యూస్ మారతాయి. అందువల్ల ఏ సినిమా షేరు కూడా ఒకేలా ఉండదు మామ. ఒకవేళ ఉన్నా సరే, ఒకవేళ ప్రాఫిట్స్ దాటేస్తే ఆల్రెడీ ముందు నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్న షేర్ నెంబర్ కౌంట్ అవుతుంది. అదే లాస్ వస్తే కౌంట్ అయినా సరే దాన్ని షేర్గా పరిగణించినా ఉపయోగం లేదు. ఇది అసలు కథ. మాకు అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చాయి అని అంటే అందులో షేర్ ఎంత కలెక్ట్ చేసినా ఎవరు ఎంత ప్రాఫిట్ చేసుకుంటున్నారు అన్నదే మెయిన్ మ్యాటర్ అవుతుంది. ఈ లెక్కల్లో సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఇంకెంత ఉండాలి. అందుకే సినిమా తీయడానికి డబ్బు పెట్టేవాళ్ళు, ఆ సినిమాని థియేటర్ వరకు తీసుకురావడానికి డబ్బు పెట్టేవాళ్ళు, అలాగే థియేటర్లో ప్లే చేయడానికి డబ్బు పెట్టేవాళ్ళు సినిమా విషయంలో వాళ్ళే గొప్ప అని నేను అంటాను మామ. కొంతమంది అంటారు, నేను డైరెక్టర్ని, నేను యాక్టర్ని, నేను డిఓపిని, మేము లేదంటే సినిమాయే లేదు అని అంటూ ఉంటారు. వాస్తవమే, కానీ వీటన్నిటికీ డబ్బు పెట్టేవాడే వెనక లేకపోతే ఇవేవి జరగవు కదా. సో ఎప్పటికీ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, బట్ ఆ షిప్ ఓనర్ ప్రొడ్యూసర్. ఎప్పటికైనా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ మీద అన్ని హక్కులు ప్రొడ్యూసర్స్కే ఉంటాయి మామ. ఒకప్పుడు ఇలా ప్రొడ్యూసర్స్ కంట్రోల్లో సినిమా ఉన్నప్పుడు యాక్టర్సు, డైరెక్టర్సు, టెక్నీషియన్స్ అందరూ కూడా సినిమా చేస్తూ సినిమాని జాగ్రత్తగా చేసేవారని చెప్పొచ్చు మామ. అందుకే అప్పుడు సినిమా విషయంలో సిన్సియారిటీ ఉంటే ఇప్పుడు సినిమా విషయంలో లేజినెస్ ఉందని చెప్పొచ్చు మామ. కొంతమంది ఒక షాట్ ఒక రోజు తీస్తారు, కొంతమంది ఒక సీన్ ఒక రోజు తీస్తారు. ఎందుకురా అంటే పర్ఫెక్షన్ అంటారు. అందరూ అంత పర్ఫెక్ట్గా మూవీ తీస్తే మరి ఫ్లాప్స్ ఎందుకు అవుతున్నాయి అని అంటే అది సినిమా మీద మా కమిట్మెంటు, మా పర్ఫెక్షను, అంతేగాని సినిమా రిజల్ట్ ఏమవుతుందో మాకేం తెలుసు అంటారు. మరి తెలియనప్పుడు బడ్జెట్ కంట్రోలింగు, సినిమా ఒక ప్రాసెస్లో జరగడం అనేది చూడాలి కదా డైరెక్టరు. అది ఇక్కడ జరగదు మామ. ఇలా మాట్లాడితే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో ఇది మామ
గ్రాస్కి నెట్కి షేర్కి తేడా. నెక్స్ట్ మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, వెంటనే వీడియో చేసేద్దాం. బాయ్ మామ, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.